ప్రైజ్ ద లార్డ్. దేవునితో సమస్తము సాధ్యమే. మనం నూతన సంవత్సరంలోకి ప్రవేశించబోతున్నాం. ఇప్పుడు నేను చెప్పబోయేవి ప్రతిరోజు చేయండి, మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు పొందుకుంటారు. ప్రతిరోజు బైబిల్లో ఒక అధ్యాయం చదవండి. మొదట యోహాను సువార్తతో ప్రారంభించండి. ఒక్క అధ్యాయం చదవండి, స్లోగా చదవండి. ఆ అధ్యాయం చదివిన తర్వాత మీకు నచ్చిన వచనం రాయండి. రెండవది ప్రార్థన చేయండి. మూడవది, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని బైబిల్ చెప్తుంది. దేవుడు మీ జీవితంలో చేసిన గొప్ప కార్యాలు రాయండి. నాలుగవది కన్ఫెషన్స్. మీ జీవితంలో దేవుని వాగ్దానాన్ని పలకండి, విశ్వాసంతో పలకండి, అద్భుతమైన కార్యాలు పొందుకుంటారు. ఒకవేళ మీరు బలహీనతలు ఉంటే, యేసు ప్రభు పొందిన గాయముల చేత మేము స్వస్థత పొంది ఉన్నాము అని పలకండి. ఒకవేళ మీరు ఆర్థిక సమస్యల్లో ఉంటే, యేసు నామంలో మేము ఆశీర్వాదం పొంది ఉన్నాము. అలా మీ జీవితంలో దేవుని వాగ్దానాన్ని పలకండి. ఐదవది, మేక్ అ జీనియస్ ఫైనాన్షియల్ మూవ్. ప్రతిరోజు డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు నేను వృధాగా ఖర్చు పెట్టలేదు, ఈరోజు నేను సేవ్ చేశాను, ఈరోజు నేను ఇన్వెస్ట్ చేశాను, ఈరోజు నేను దేవుని పనికి ఇచ్చాను. ప్రతిరోజు ఈ మనీ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ 5 విషయాలు ప్రతిరోజు చేయండి, మీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తారు. యేసు నామంలో లక్షల మందికి ఆశీర్వాదకరంగా శక్తివంతమైన టీవీ పరిచర్య చేస్తున్నాము. యేసు నామంలో పరిచర్య ద్వారా అద్భుత కార్యములు, స్వస్థత కార్యములు జరుగుచున్నవి. యేసు నామంలో ఆంధ్ర, తెలంగాణ మరియు ఇతర దేశాల్లో శక్తివంతమైన పరిచర్య చేస్తున్నాము. ఆమెన్. మహాపరిశుద్ధుడ, సర్వశక్తి కలిగిన దేవ, లక్షల మందికి ఆశీర్వాదకరంగా ఈ పరిచర్యను దీవించినందుకు వందనాలు. మీ నామానికి మహిమకరంగా దేవ ఫలించే జీవితాలు జీవించాలి, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. అలాగున ఈ కార్యక్రమాన్ని దీవించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఈరోజు మనం దేవునిలో నీవెవరు, క్రీస్తులో నీవెవరు, నీ ఐడెంటిటీ, నువ్వెవరో నువ్వు తెలుసుకుంటే నువ్వు అద్భుతమైన కార్యాలు చేస్తావు. నువ్వు ఎవరో అనేది నువ్వు తెలుసుకుంటే ఎవ్వరూ చేయలేని గొప్ప పనులు నువ్వు చేస్తావు. దాని గురించి మనం లోతుగా ధ్యానించుకుందాం. మొదట నిర్గమాకాండము 3వ అధ్యాయం 11, 12 వచనాలు చదువుతాను చూడండి. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇజ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వాడనని దేవునితో అనగా, దేవుడు మోషేతో చెప్తాడు, నువ్వు వెళ్ళి ఇజ్రాయేలు ప్రజల్ని బానిసత్వం నుంచి విడిపించి వాళ్ళని బయటకు తీసుకురమ్మంటే మోషే అంటాడు, నేనెంతటి వాడను, ఈ పని చేయటానికి నేనెంతటి వాడను. ఇక్కడ ఐడెంటిటీ ప్రాబ్లం. మనం ఎవరం, క్రీస్తులో మనం ఎవరం అనే విషయాన్ని మనం తెలుసుకుంటే మనం గొప్ప కార్యాలు చేస్తాం. అప్పుడు దేవుడిచ్చిన సమాధానం చూడండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును, నేను నిన్ను పంపితనటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకు వచ్చిన తరువాత మీరు ఈ పర్వతము మీద దేవుని సేవించెదరు. చూడండి, దేవుడు ఎంత స్పష్టంగా చెప్పాడు. నిశ్చయముగా నేను నీకు తోడై ఉంటాను. నేను నీకు తోడై ఉన్నాను అంటానికి సూచన ఏంటంటే, నువ్వు వెళ్ళి ఇజ్రాయేలీలను ఐగుప్తు బానిసత్వం నుంచి తీసుకొచ్చేస్తావు. తీసుకొచ్చిన తర్వాత ఈ పర్వతం మీద మీరు దేవుణ్ణి సేవిస్తారు. ఇంతవరకు ఆ పని మొదలవ్వలేదు. మొదలవ్వక ముందే నువ్వు దాన్ని చేస్తావు, నువ్వు సక్సెస్ఫుల్గా చేస్తావు. నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు విజయం ఇస్తాను. మీరు ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ పర్వతం దగ్గర దేవుణ్ణి ఆరాధిస్తారు అని చెప్పి దేవుడు మోషేతో మాట్లాడటం జరిగింది. మనం తెలుసుకోవాల్సింది, మనం ఎవరం. మనం దేవుని కుమారులం. మనకి దేవునికి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి, సన్షిప్ రిలేషన్. అది తెలుసుకుంటే మనం గొప్ప కార్యాలు చేస్తాం. మీరు చూడండి, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వేగు చూడటానికి 12 మంది వెళ్తారు. ఆ 12 మందిలో 10 మంది భయపడిపోతారు. భయపడిపోయి చెడ్డ సమాచారం చెప్తారు. ఇక్కడ సమస్య ఏంటంటే ఐడెంటిటీ. దేవునిలో వారెవరు,
దేవుడు ఇజ్రాయేలు దేశాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు వారి మధ్య అద్భుతమైన కార్యాలు చేశారు. ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించారు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశారు. ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశారు. వాళ్ళు దేవుని సొత్తు, వాళ్ళు దేవుని ప్రజలు. దేవుడు వారి మధ్యన అద్భుతమైన కార్యాలు చేస్తారు. వాళ్ళు దేవుని మాట వింటే దేవుడు వాళ్ళకి విజయం ఇస్తాడు. ఆ విషయం ఆ 10 మందికి తెలియదు. ఐడెంటిటీ ప్రాబ్లం. వాళ్ళు బానిసలుగా ఆలోచిస్తున్నారు. 400 సంవత్సరాలు బానిసలుగా ఉండేసరికి ఇంకా వాళ్ళ మనస్తత్వం అంతా బానిసత్వంలోనే ఉంది. ఐడెంటిటీ ప్రాబ్లం. దేవునిలో నువ్వెవరు, దేవునిలో వాళ్ళెవరు అన్న విషయం వాళ్ళకి తెలియదు. ఒక యెహోషువ కాలేబు మాత్రం చాలా విశ్వాసంతో దేవుడు మనకు తోడై ఉన్నాడు, మనం పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని స్వాధీనం చేసుకుంటాం అని చెప్పి ధైర్యంగా మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు దేవుడు ఎవరు, అలాగే దేవుడు వారి పట్ల ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నారు అనేది వాళ్ళకి తెలుసు. దేవునితో వాళ్ళకి సహవాసం ఉంది. ఇప్పుడు చూడండి, క్రైస్తవులు అనేక మంది బంధకాల్లో, సమస్యలో, ఊబిలో జీవిస్తున్నారు. ఇజ్రాయేలీలు పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళటానికి జాయింట్స్ అడ్డం ఉన్నారు. వాళ్ళు పోరాడి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాలి. అలాగే ఇప్పుడు క్రైస్తవుల జీవితాల్లో బంధకాలు, సమస్యలు, ఊబిలో ఉన్నారు. వాళ్ళు భయపడుతూ అడ్జస్ట్ అయిపోయి జీవిస్తున్నారు. సమస్య ఏంటంటే మనం ఎవరం, క్రీస్తులో మనం ఎవరం అనేది మనం తెలుసుకుంటే దేవుని కోసం అద్భుతమైన కార్యాలు మనం చేస్తాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు సమస్త సృష్టిని సృజించాడు. పరలోకంలో మీరు చూసినట్లయితే కెరూబులు, సెరూబులు, కోటాను కోట్ల దేవదూతలు, 24 పెద్దలు, 4 జీవులు, ఇవన్నీ దేవుడు సృజించాడు. సృష్టికర్త దేవుడు మాత్రమే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. అలాగే అపవాది సమూహాన్ని కూడా దేవుడే సృజించారు. వాళ్ళు దేవుని మీద తిరగబడినప్పుడు పరలోకం నుంచి వాళ్ళని తోసివేస్తారు. తర్వాత భూమి మీద దేవుడు మనిషిని సృజించాడు. ఆదాము అవని సృజించినప్పుడు దేవుడు మనిషికి ఇచ్చిన అధికారం ఏంటో తెలుసా? మనిషి స్థాయి ఏంటో మీకు తెలుసా? ఒకసారి మనం బైబిల్లో చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 12, 13 వచనాలు. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఇది నూతన నిబంధనలో ఉంది. పాత నిబంధనలోనే ఇది స్టార్ట్ అయింది. మీకు నేను చాలా వివరంగా చెప్తాను. మనము ఎవరం, క్రీస్తులో మనం ఎవరం అనే విషయం తెలిస్తే మనం గొప్ప కార్యాలు చేస్తాం. అసాధ్యమైన కార్యాలు సుసాధ్యం చేస్తాం. దేవుడు అందుకే మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎందరైతే యేసు ప్రభుని అంగీకరిస్తారో వాళ్ళందరూ దేవుని కుమారులు అవటానికి అధికారము అనుగ్రహించాడు దేవుడు. తర్వాత 13వ వచనం చూడండి. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మనుష్యేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి అంగీకరించావో, ఎప్పుడైతే యేసు ప్రభువుని అంగీకరించావో మొత్తం నీ జీవితం మారిపోతుంది. నువ్వు దేవుని కుమారుడుగా మార్చబడుతున్నావు. నువ్వు రక్తం వలన, లేకపోతే శరీరేచ్ఛల వలన, మనుష్యేచ్ఛల వలన పుట్టినవాడు కావు. నువ్వు ఆత్మ వలన నువ్వు జన్మించబడ్డావు. మొత్తం పరిస్థితి మారిపోయింది. ఆదాము అవను కూడా దేవుడు అలాగే సృజించాడు. మీరు బైబిల్లో చూడండి, లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనం. కైనాను ఏనోషుకు, ఏనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. చూసారు ఎంత స్పష్టంగా ఉందో? యేసు ప్రభు వంశావళి గురించి చెప్తూ లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనంలో ఉంటుంది. ఆదాము దేవునికి కుమారుడు. ఎవరు? ఆదాము దేవునికి కుమారుడు. మనమెవరం, క్రీస్తులో మనమెవరం అనే విషయం తెలిస్తే మనం గొప్ప కార్యాలు చేస్తాం, అద్భుతమైన కార్యాలు చేస్తాం. మన జీవితం ఇలా ఉండదు. మన జీవితం, మన పరిస్థితులు మొత్తం మారిపోతాయి. బంధకాలను జయించుకుని బయటకు వచ్చేస్తాం, సమస్యలను జయించుకుని బయటకు వచ్చేస్తాం. మనం ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. అది దేవుని యొక్క ఉద్దేశం.
మొదటి నుంచి దేవుడు అదే ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆదాము ఎవరు? దేవుని కుమారుడు. మీకు నూతన నిబంధనలో చదివి వినిపించాను. యేసు ప్రభువుని ఎవరైతే అంగీకరిస్తారో వాళ్ళు దేవుని కుమారులు అవటానికి దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ఇప్పుడు మనకి దేవునికి మధ్య సంబంధం ఏంటంటే సన్షిప్ రిలేషన్. మనకి మన పిల్లలకి ఎటువంటి రిలేషన్ ఉందో దేవునికి మనకి ఆ రిలేషన్ ఉంది. మనం దేవుని పిల్లలం. మనం మన పిల్లల కోసం ఎన్ని చేస్తామో తెలుసా? దేవుడు కూడా మన కోసం అన్ని గొప్ప కార్యాలు చేస్తాడు, అసలు ఊహించని కార్యాలు చేస్తాడు. అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును, అడుగు ప్రతి వానికి ఇయ్యబడును. మీలో ఎవరైనా మీ కుమారుడు రొట్టెను అడిగిన ఎడల రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరుగుదురు కదా. మీ పరలోకమందున్న తండ్రి మరి నిశ్చయముగా మీకు మంచి ఈవులనిచ్చును. మీరు మీ పిల్లలకు మంచి ఇస్తారు కదా, మరి పరలోకమందున్న మన తండ్రి మనకి ఎన్ని గొప్ప కార్యాలు చేస్తారో తెలుసా? దేవునికి మనకి ఉన్న రిలేషన్ ఏంటంటే సన్షిప్ రిలేషన్. మనం దేవుని పిల్లలం. ఆదాము దేవుని కుమారుడు అని చెప్పి బైబిల్లో రాయబడి ఉంది. మొదటి నుంచి దేవుడు అదే ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. ఆదాము అవ్వ దేవుని మాట కాదని పాపం చేసినప్పుడు ఆ రిలేషన్, ఆ సహవాసం మొత్తం కోల్పోయారు. ఆ కోల్పోయిన సహవాసాన్ని తిరిగి మళ్ళీ ఇవ్వటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. యేసు ప్రభు సిలువలో చేసిన కార్యము ద్వారా మన పాపములు, మన దోషములు ఆయన భరించి మరలా మనల్ని కుమారులుగా చేశాడు. ఇది చాలా గొప్ప విషయం, మీ జీవితాన్ని మార్చివేస్తుంది. మీరు చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 26-28 వచనాలు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. దేవుడు ఏమన్నాడు? మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఎవరి పోలిక? దేవదూతల పోలిక, ఇంకెవరైనా పోలిక? దేవుడు మనుషుల్ని ఎలా చేశాడంటే తన స్వరూపమందు తన పోలికలో చేశారు. చేసి ఏమన్నారు? వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికాడు. భూమి మీద మొత్తం అధికారం దేవుడు తన పిల్లలకి ఇచ్చారు, మనుషులకు ఇచ్చారు. 28వ వచనం చూడండి. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడు రాజులకు రాజు, కింగ్ ఆఫ్ కింగ్స్ అన్నమాట. ఆయన తన పిల్లలు ఎలా ఉండాలనుకున్నారో చూడండి. భూమి మీద సమస్త అధికారము దేవుడు మనుషులకు ఇచ్చాడు. ఆల్రెడీ అపవాది సమూహం పరలోకం నుంచి తోయబడింది. పరలోకంలో సమస్తము దేవునిదే, దేవుని అధికారం కింద ఉంటుంది. భూమి దేవుని పిల్లల అధికారం కిందకి దేవుడు తీసుకొచ్చాడు. జాగ్రత్తగా ఈ మాటలు వినాలి. పరలోకంలో అధికారం దేవునిది, భూమి మీద అధికారం దేవుడు ఎవరికి ఇచ్చారు? దేవుని పిల్లలకి ఇచ్చాడు, అంటే మనకిచ్చాడు. అంటే ఎలా ఉంటుందంటే ఈ ఆర్డర్ క్రియేషన్ ఆర్డర్ అనమాట. దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన సృష్టికర్త. దేవుడు కెరూబులు, సెరూబులు, కోటాను కోట్ల దేవదూతలు, 24 పెద్దలు, 4 జీవులు, ఈ పరలోకంలో ఉన్న సమస్తాన్ని దేవుడు సృజించాడు. అలాగే ఈ భూమి మీద దేవుడు తన పిల్లలకి అంటే మనకు అధికారం ఇచ్చాడు. మీరు చదవండి, ఆదికాండము 1వ అధ్యాయం 26-28 వచనాలు. ఎంత స్పష్టంగా ఉంటుందంటే వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. ఏలి పరిపాలించటం, దేవునితో కలిసి మనం ఏలి పరిపాలించాలి. మనం దేవుని పిల్లలం. దేవునికి మనకి మధ్య ఉన్న రిలేషన్ ఏంటంటే సన్షిప్ రిలేషన్. ఇది తెలుసుకుంటే మనం గొప్ప కార్యాలు చేస్తాం. ఇది తెలుసుకుంటే అసాధ్యమైన పనులు మనం సుసాధ్యం చేస్తాం. ఐడెంటిటీ ప్రాబ్లం, ఇది చాలామందికి తెలియదు, అనాథలుగా జీవించేస్తున్నారు. దేవుడు అంటాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడవను అని చెప్పి బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. క్రైస్తవులు చాలామంది అనాథలుగా జీవిస్తున్నారు.
ఐడెంటిటీ ప్రాబ్లం, మైండ్ సెట్ ప్రాబ్లం. అపవాది ఊబిలో కూరుకుపోయి జీవిస్తున్నారు, సమస్యల్లో జీవిస్తున్నారు. మీకు బైబిల్లో చాలా స్పష్టంగా చూపిస్తాను చూడండి. అపవాది చేసే మోసం ఎలా ఉంటుంది, మనం వాస్తవంగా ఎలా ఉండాలి? దేవునితో సహవాసం కలిగి ఉండి, ఆదాము అవ్వ చూడండి, ప్రతిరోజు దేవునితో సహవాసం కలిగి ఉండేవాళ్ళు. దేవునితో సహవాసం కలిగి ఉండి భూమి మీద మనం ఏలి పరిపాలించాలి. మనం ఊబిలో, సమస్యల్లో, బంధకాల్లో జీవించాల్సిన అవసరం లేదు. మనం ఏలి పరిపాలించాలి. భూమి మీద అధికారం అపవాదికి లేదు. అసలు ఆదాము అవ్వకి దేవుడిచ్చాడు. అయితే అపవాదికి ఎప్పుడు అధికారం వచ్చింది? ఆదాము అవ్వ పాపం చేసినప్పుడు అప్పుడు అపవాదికి అధికారం వచ్చింది. వాస్తవంగా భూమి మీద అధికారం దేవుడు మనిషికి ఇచ్చాడు. ఆ అధికారం ఎలా పనిచేస్తుంది? దేవునితో సహవాసం కలిగి, ఏ సహవాసం అది? సన్షిప్ రిలేషన్. దేవునికి మనకి ఉన్న సహవాసం ఏంటి, రిలేషన్ ఏంటి? ఆయన మన తండ్రి, మనం ఆయన పిల్లలం. మన పిల్లల కోసం మనం ఎన్ని మంచి పనులు చేస్తామో చూడండి. దేవుడు మన కోసం ఎంత చేస్తాడో తెలుసా? ఒకసారి ఆలోచించండి. మీ పిల్లల కోసం ఎటువంటి భవిష్యత్తు ఇస్తారు మీరు మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీకు తెలిసినంతలో, మీ జ్ఞానంలో మీకు చేతనైనంత మంచి భవిష్యత్తు మీ పిల్లలకు ఇస్తారు. దేవుడు మన కోసం ఎంత గొప్ప భవిష్యత్తు ఏర్పాటు చేస్తున్నాడో తెలుసా? దేవుడు మన కోసం ప్రాణమే పెట్టేశాడు. మన కోసం పరలోకాన్ని దేవుడు సిద్ధపరిచాడు. అసలు దేవుడు మన కోసం చేసినవి ఎంత గొప్పగా ఉన్నాయంటే ఊహకు అందవు. అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, మనుష్య హృదయమునకు గోచరం కావు. అంత గొప్ప భవిష్యత్తు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఎందుకని? ఆయన మన తండ్రి. ముందు మనం ఆ సత్యాన్ని తెలుసుకోవాలి. ఆయన మన తండ్రి అన్న సత్యాన్ని తెలుసుకుంటే జీవితంలో మనం గొప్ప కార్యాలు చేస్తాం. ఈ అపవాది ఏం చేస్తారో చూడండి. అపవాది చేసే మాయ ఎలా ఉంటుందంటే మీకు బైబిల్లో చూపిస్తాను. ఆదికాండం 3:5 ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఇక్కడ చూడండి అపవాది ఎలా మోసం చేస్తున్నాడు. మంచి చెడు జ్ఞానం ఇచ్చే వృక్షఫలం తింటే మీరు చనిపోరు, మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవతల వలె ఉంటారు అని చెప్పి ఆ స్త్రీతో చెప్తున్నాడు. ఆ స్త్రీ నమ్మేసింది అబద్ధాన్ని. వాస్తవం ఏంటో చెప్పమంటారా? దేవుడు ఆదాము అవ్వను ఎలా సృజించాడో తెలుసా? దేవుడు ఏం చెప్పాడు? రండి మన స్వరూపమందు మన పోలికలో నరులను సృజించుదుము. ఆల్రెడీ దేవుని పిల్లలుగా దేవుడు మనల్ని సృజించాడు. దేవదూతలకు లేని గొప్ప భాగ్యం మనకిచ్చాడు. మనం ఎవరం? దేవుని పిల్లలం. సన్షిప్ రిలేషన్. దేవుని పిల్లలంటే మనం వారసులం, సమస్తానికి వారసులం. దేవునికి కలిగిన సమస్తానికి మనమే వారసులం. దేవుడు మనల్ని తన పిల్లలుగా సృజిస్తే అపవాది ఏం చెప్పాడు తెలుసా? మీరు మంచి చెడు జ్ఞానమిచ్చే వృక్షఫలం తిన్న రోజున మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవదూతల వలె ఉంటారు. అబద్ధం చెప్పాడు. దేవుడు మనుషుల్ని చాలా గొప్ప ఉద్దేశంతో సృజించాడు. వాళ్ళకి గొప్ప అవకాశం ఇచ్చాడు. మనకిచ్చిన గొప్ప అవకాశం అంటే మనం దేవుని పిల్లలం. ఆల్రెడీ మనం దేవుని స్వరూపమందు దేవుని పోలికలో సృజించబడ్డాం. అపవాది చూసారు ఎలా మోసం చేశారో? అవ్వ అపవాది మోసంలో పడిపోయింది. ఆ వృక్షఫలం తింటే దేవతల వల్ల అయిపోతామేమో అని చెప్పి వాళ్ళు తినేస్తారు. తినేసేసరికి మొత్తం కోల్పోతారు. ఆ కోల్పోయింది తిరిగి ఇవ్వటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఇదే విధంగా అపవాది అందరినీ మోసం చేస్తున్నాడు. యేసు ప్రభువుని కూడా అలా మోసం చేయడానికే ట్రై చేశారు. చూడండి మత్తయి సువార్త 3:17 మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చాను. యేసు ప్రభు యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకున్న తర్వాత పరలోకం నుంచి ఒక స్వరం వినపడింది. ఏంటా స్వరం? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. బైబిల్లో మీరు అందరూ చదివే ఉంటారు. యేసు ప్రభు గురించి పరలోకం నుంచి వచ్చిన ఒక స్వరం ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అపవాది చూడండి ఏ టాక్టిక్ ఉపయోగిస్తాడు. మత్తయి సువార్త 4:3-4
ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమనెను. అపవాది ఏమంటున్నాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు. ఇక్కడేదో ప్రాబ్లం ఉంది. పరలోకం నుంచి స్వరం ఎలా వినపడింది? ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఈయన యందు ఆనందించుచున్నాను. మై బిలవెడ్ సన్, ఐ ఆమ్ వెల్ ప్లీజ్డ్ విత్ హిమ్ అని పరలోకం నుంచి వినపడింది. అపవాది ఏమంటున్నాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేయి, ఈ రాళ్ళను రొట్టెలుగా చేయకపోతే నువ్వు దేవుని కుమారుడు కాదు. అలా తెలివిగా ప్రశ్నిస్తాడు. అపవాదికి మనం ప్రూవ్ చేయాల్సిన అవసరం ఏంటి చెప్పండి? మనం ఎవరము అని చెప్పి అపవాదికి ప్రూవ్ చేయాలా? యేసుప్రభు ఏమంటాడో తెలుసా? అందుకైన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వలన జీవించునని వ్రాయబడి ఉన్నదనెను. అపవాదికి మనం ప్రూవ్ చేయటం ఏంటి? దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని ప్రూవ్ చేయాల్సిన అవసరం ఏంటి? దేవుడు చెప్పాడు మనం ఆయన పిల్లలం, అంతే. అపవాది ఏమంటున్నాడు? నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా చేయి. ఆయనకి ప్రూవ్ చేయాల్సింది ఏంటి? ఆయనకు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. మనం దేవుని మాట నమ్మాలి, దేవుని మాట వినాలి, దేవుడు చెప్పింది చేయాలి. ఆదాము అవ్వ గనక ఇలా చేసుంటే దేవతల వల్ల మేము అవటం ఏంటి? దేవుడు మమ్మల్ని తన స్వరూపమందు తన పోలికలు సృజించాడు. నువ్వు ఇక్కడి నుంచి పో అంటే అపవాది పోద్దు అక్కడి నుంచి. ఎందుకంటే భూమి మీద అధికారం ఆదాము అవ్వకే ఉంది. అపవాది వాళ్ళని భయపెట్టలేడు, ఎందుకంటే అధికారం ఆదాము అవ్వ చేతిలో ఉంది. మోసం చేస్తాడు తెలివిగా. ఆ మోసం చేసినప్పుడు దేవుడు ఆల్రెడీ మమ్మల్ని తన స్వరూపమందు తన పోలికలో చేశాడు, ఈ వృక్షఫలం తినాల్సిన అవసరం లేదు అనే మాట చెప్తే అపవాది అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అపవాదికి అవకాశం లేదు. కానీ అపవాది మాయలో పడి మొత్తాన్ని కోల్పోయారు. ఇప్పుడు క్రైస్తవులు వినండి, యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టిన తర్వాత కూడా ఊబిలో జీవిస్తున్నారు, బంధకాల్లో జీవిస్తున్నారు, సమస్యల్లో జీవిస్తున్నారు, అపవాది కాడి కింద నలిగిపోతూ ఉన్నారు. ఎందుకంటే అపవాది మాయలో ఉన్నారు. అపవాది చెప్పింది నమ్మేశారు, దేవుడు చెప్పింది నమ్మట్ల వాళ్ళు. మనం దేవుడు చెప్పింది నమ్మాలి, దేవుడు చెప్పింది చేయాలి, దేవుని మార్గంలో మనం ఉండాలి. అదే కదా మనం చేయాల్సింది. అలా కాకుండా ఈ లోకం మాయలో పడిపోయి ఐగుప్తు బానిసత్వంలో ఇజ్రాయేలీలు ఉన్నారు. ఐగుప్తు అంటే లోకానికి గుర్తు. దేవుడు పాలు తేనె ప్రవహించే దేశం ఇస్తానంటే వాళ్ళ మైండ్ సెట్ మారలా. దేవుడు మమ్మల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు మా మధ్యన అద్భుతమైన కార్యాలు చేశారు, దేవుడు మాకు విజయం ఇస్తాడు, మేము ప్రత్యేకమైన జనాంగం. వాళ్ళ ఐడెంటిటీ సరిగ్గా లేదు. వాళ్ళ ఐడెంటిటీ సరిగ్గా ఉంటే రండి వెళ్దాం అని చెప్పి ముందుకెళ్ళేవాళ్ళు, గొప్ప కార్యాలు చేసేవాళ్ళు, గొప్ప కార్యాలు పొందుకునేవాళ్ళు, దేవుణ్ణి మహిమపరిచేవాళ్ళు. వాళ్ళ ఐడెంటిటీ సరిగ్గా లేదు. వాళ్ళ ఐడెంటిటీ ఏంటంటే బానిసత్వం. ఐగుప్తులో బానిసత్వమే గుర్తు వస్తుంది వాళ్ళకి, అది బాగా అలవాటు అయిపోయింది. అట్లాగే ఇప్పుడు క్రైస్తవులు లోకంలో జ్ఞానం తెలుసుకుని అపవాది కాడి కింద బానిసలుగా జీవిస్తున్నారు. బంధకాల్లో సమస్య అసలు ఉండాల్సిన అవసరం లేదు. యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టిన తర్వాత ఆ బంధకాల్లో, ఆ సమస్యల్లో, ఆ ఊబిలో ఉండాల్సిన అవసరం లేదు. మనం ఎవరం, క్రీస్తులో నువ్వెవరు అనే విషయాన్ని తెలుసుకుంటే అన్ని బంధకాలు తెంచుకుని బయటకు వచ్చేస్తావు, అన్ని సమస్యల్ని జయించుకుని బయటకు వచ్చేస్తావు. మనం ఎవరం చెప్పండి? మనకి దేవునికి ఉన్న రిలేషన్ ఏంటి? సన్షిప్ రిలేషన్. మనం దేవుని పిల్లలం. దేవుని పిల్లలం అంటే ఏంటో తెలుసా? వారసులం. సమస్తానికి మనమే వారసులం. అనాథల్లాగా ఆలోచించమాకండి, బానిసల్లా ఆలోచించమాకండి, ఊబిలో ఉండమాకండి. అపవాది మాయలో ఉంటున్నారు. అపవాది ఆదాము అవని మోసం చేశాడు, అన్ని సమస్యల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అపవాది యేసు ప్రభుని మోసం చేద్దామని ట్రై చేశారు, కానీ యేసు ప్రభు అలా ఎందుకు ఒప్పుకుంటాడు? అపవాదికి అసలు రుజువు చేయాల్సిన అవసరం ఏంటి? అపవాదికి ప్రూవ్ చేయాల్సిన అవసరం ఏంటి? నేను దేవుని కుమారుణ్ణి, నాకు దేవునికి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? సన్షిప్. దేవుని కుమారుణ్ణి అంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు మన పాపములు, మన దోషములు, మన అపరాధములు తన మీద వేసుకొని ఆయన మన పాపాలు, మన దోషాల నిమిత్తం మరణించి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? ఆదాము అవ ఏం కోల్పోయారో మీకు తెలుసా? దేవుడు ఆదాము అవని తన స్వరూపమందు తన పోలికలో చేశాడు. తన స్వరూపం అంటే దేవుడు ఆత్మయ్య ఉన్నాడు, మనం ఆత్మయ్య ఉన్నాం, మనం ఈ శరీరంలో నివసిస్తున్నాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మీరు చదవండి.
చాలా స్పష్టంగా ఉంటుంది. అలాగే తన పోలికలో మనల్ని చేశాడు. పోలిక అంటే దేవుడు కింగ్ ఆఫ్ రైచస్నెస్, ఆయన నీతికి రాజు, ఆయన నీతిని మనకిచ్చాడు. ఆదాము అవ్వ తప్పు చేసినప్పుడు ఆ నీతిని కోల్పోయారు. నీతిని కోల్పోయేసరికి అన్ని సమస్యలు వచ్చినాయి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనకేమిచ్చాడో తెలుసా? మన పాపాలు, మన దోషాలు ఆయన భరించి ఆయన నీతిని మనకిచ్చాడు. ఆయన నీతిని మనకిచ్చాడంటే ఏం జరిగిందో మీకు తెలుసా? ఇప్పుడు మరలా మనం దేవుని స్వరూపమందు దేవుని పోలికలోకి మార్చబడ్డాం. యేసు ప్రభు ఆయన నీతిని మనకిచ్చాడు. మనము క్రీస్తు యేసునందు దేవుని నీతి అయి ఉన్నాము. ఆయన స్వరూపంలోకి, ఆయన పోలికలోకి వచ్చామంటే ఇప్పుడు ఆయన పిల్లలం. మనం ఆయన పిల్లలవటానికి దేవుడు అధికారం ఇచ్చాడు. మనం ఆయన పిల్లలం. సమస్తానికి మనమే వారసులం. కోల్పోయిన అధికారం వచ్చేసింది. అన్ని బంధకాలు జయించుకుని నువ్వు బయటకు వచ్చేస్తావు. భూమి మీద ఇప్పుడు అధికారం ఎవరిదంటే, ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించారో వాళ్ళది అధికారం. అధికారం అంటే నేను చెప్పేది ఏంటంటే, నువ్వు బంధకాల్లో, సమస్యలో, ఊబిలో ఉండాల్సిన అవసరం లేదు. అలాగే అపవాది కాడి కింద ఉండాల్సిన అవసరం లేదు. అపవాదికి నీ మీద అధికారం లేదు. ఇదిగో పాములను, తెలను తొక్కుటకు శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏది మీకు ఎంత మాత్రమూ హాని చేయదు. బంధకాలని జయించుకుని బయటకు వచ్చేస్తావు. సమస్యల్ని జయించుకుని బయటకు వచ్చేస్తావు. నువ్వు అనేక మందిని బంధకాల నుంచి బయటకు తీసుకొస్తావు. నువ్వు ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. మనం ఎవరం? నువ్వెవరో నువ్వు తెలుసుకుంటే గొప్ప కార్యాలు నువ్వు చేస్తావు. మనం ఎవరం అంటే, మనకి దేవునికి ఉన్న రిలేషన్ ఏంటంటే సన్షిప్ రిలేషన్. మనం దేవుని పిల్లలం. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్యకు ఆర్థికంగా సహకరించండి. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా వినండి, అనేక మందికి షేర్ చేయండి. అద్భుతమైన కార్యాలు మీరు పొందుకుంటారు. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవా, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మేమెవరం అనేది మేము తెలుసుకుంటే అన్ని బంధకాల నుంచి జయించుకుని బయటకు వచ్చేస్తాం. మేము మీ మాట వింటాం, మీరు చెప్పింది చేస్తాం. అద్భుతమైన కార్యాలు మేము చేస్తాం. ఎందుకంటే మీరు మాకు అధికారం ఇచ్చారు. మీ పిల్లలుగా మమ్మల్ని ఏర్పాటు చేశారు. దానికి కావలసిన జ్ఞానం, అధికారం మీరు మాకు ఇచ్చారు. ఈ భూమి మీద అధికారం మాకు ఇచ్చారు. భూమి మీద అధికారం అంటే మేము మనుషుల మీద పెత్తనం చేయడానికి కాదు. మేము బంధకాల్లో ఉండాల్సిన అవసరం లేదు. ఊబిలో ఉండాల్సిన అవసరం లేదు. అపవాది కాడి కింద అసలు ఉండాల్సిన అవసరం లేదు. ఆర్థికంగా ఊబిలో ఉండాల్సిన అవసరం లేదు. బలహీనతల్లో ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి సమస్యను, ప్రతి బంధకాలని జయించుకుని మేము బయటకు వస్తాం. సమస్యల మీద మేము ఏలి పరిపాలిస్తాం. బంధకాలని జయిస్తాం. మేము ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. మేము మీ చిత్తాన్ని నెరవేరుస్తాం. అలాగున ప్రతి ఒక్కరి ఆత్మీయనేత్రాలు తెరవ చేయండి. మీ చిత్తాన్ని నెరవేర్చమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.